దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. డి ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ ని యంగ్ లుక్ లో క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఏఏ ద్వారా విజయకాంత్ ని పునఃసృష్టించడం దగ్గర నుంచి త్రిష స్పెషల్ సాంగ్ వరకు దర్శకుడు వెంకట్ ప్రభు క్రియేషన్ గురించి డిస్కషన్ మొత్తం నడిచింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో దళపతి విజయ్ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్ తన టీమ్మేట్స్ అయిన ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవ్తో కలిసి సీక్రెట్ గా మిషన్ చేస్తుంటాడు. తన భార్య అయిన స్నేహతో సహా ఎవరికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో తనకున్న 5 ఏళ్ల కొడుకు జీవన మరణిస్తాడు. అప్పటికీ గర్భంతో ఉన్న స్నేహ ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావడానికి తన భర్త ఉద్యోగమే కారణం భావించి దూరం పెడుతుంది. విజయ్ కూడా కొడుకు తన వల్ల చనిపోయాడు భావించి గిల్టీగా ఫీల్ అవుతూ ఫోర్స్ కు దూరం అవుతాడు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక పని కోసం విజయ్ మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయాడు అనుకున్న కొడుకు చిన్న విజయ్ కనిపిస్తాడు. సంతోషంగా ఇండియాకి తీసుకొచ్చాక తన అనుకున్న వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అసలు ఆ మరణాలు ఎలా చోటు చేసుకున్నాయి, అసలు చనిపోయాడు అనుకున్న చిన్న విజయ్ ఎలా తిరిగి వచ్చాడు, తన వాళ్ళ మరణాన్ని పెద్ద విజయ్ ఎలా ఆపాడు అనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథలో ఏ పాయింట్ నచ్చి ది గోట్ సినిమాకి విజయ్ ఓకే చెప్పారు, ఇందులో ఏ నచ్చి ఆయన ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారని ఫ్రీ ఇంటర్వ్యూల వరకు మైండ్ లో ఒక ఆలోచన తిరుగుతుంటుంది. అప్పటి వరకు అంత రొటీన్ రొట్టకొట్టుడు తమిళ సన్నివేశాలతో ఈ సినిమా సాగింది. అలాగే ఈ సినిమాలో ట్విస్టులు అంత గొప్పగా ఏమీ లేవు, ఊహించడం కూడా సులభమే. కానీ ఇంటర్వ్యూలో తీసిన విధానం, మెట్రోలో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా చాలా ల్యాగ్ ఉంది. ఇంటర్వ్యూల ముందు కొడుకు విలన్ అని రివీల్ చేశాక సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య ఆట ఎలా ఉంటుందో, ఆ క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందనేది ఊహించడం చాలా కష్టం కాదు. అది కూడా సాగదీశారు వెంకట ప్రభు. అలాగే ఈ సినిమాలో స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు. కానీ ఈ సినిమాల కంటే తుపాకీ సినిమాలో టెర్రరిస్ట్ ని కనిపెట్టి చంపే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఆ సీన్స్ కూడా పక్కన పెడితే భార్య భర్తల మధ్య సన్నివేశాలు సైతం పరమ రొటీన్ గా ఉన్నాయి. రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన స్నేహితులకు భార్య ఫోన్ చేసే సన్నివేశం చూసినప్పుడు వెంకట ప్రభులో కొత్తగా రాయాలని తపన పోయిందా, యూట్యూబ్ రీల్స్ పాత సినిమాలు చూసి రాయడం మొదలు పెట్టారా అని సందేహం కలిగింది. అలాగే ఈ సినిమాలో ట్విస్టులు ఉన్నాయి, కానీ అన్ని ముందుగా తెలిసిపోతుంటాయి. ఒకవేళ తెలియని ట్విస్ట్ ఏదైనా వచ్చిందంటే ఎగ్జైట్ చేయదు, అది ఈ సినిమా స్పెషాలిటీ. అలాగే వెంకట ప్రభు రచన దర్శకత్వంలో ఫాదర్ వర్సెస్ విలన్ కాన్సెప్ట్ తప్ప సినిమా అంతా తమిళ వాసన కొట్టింది. దానికి తోడు నిడివి ఎక్కువ కావడం మరో మైనస్. క్లుప్తంగా ముగించాల్సిన సన్నివేశం సైతం సాగదీసి చెప్పారు. ఒక్క పాటకు సరైన ప్లేస్మెంట్ లేదు సరికదా, ఒక్క పాట కూడా మళ్ళీ వినాలని అనిపించలేదు. పాటలు, నేపథ్య సంగీతంలో యువన్ శంకర్ రాజా నిరాశపరిచారని చెప్పాలి. కెమెరా వర్క్ ఓకే అని చెప్పాలి. డి ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ విజయ్ లుక్ ట్రోల్ చేసేంత విధంగా అయితే లేదు. సినిమాలో పర్వాలేదు అనిపించింది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే హీరోల్ని ఎప్పుడు హీరోలాగా చూస్తే కిక్కే ఉంటుంది, అప్పుడప్పుడు వారిలో విలనిజం చూస్తే కిక్ ఉంటుంది. అందుకు ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఐఆమ్ వెయిటింగ్ అంటూ విజయ్ చెప్పే డైలాగులు ఆయన హీరోజ్ అని తెలుగు ప్రేక్షకులు చాలా సినిమాలు చూశారు. కానీ ఈ సినిమాలో ఆయన విలనిజం చూడటం కాస్త కొత్తగా ఉంటుంది. ఇలా దళపతిగా విజయ్ విలనిజం చూపించే సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. హీరోగా ఎప్పటిలాగే చేశారు. ఆయన నుంచి అభిమానులు ఆశించే మాస్ మేనరిజం, పంచి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే హీరోతో పాటు స్పెషల్ ఏజెంట్లుగా పనిచేసే ప్రభుదేవ, ప్రశాంత్, అజ్మల్ అమీర్ కనిపించారు. వాళ్ళు బాస్ పాత్రలో జయరాం నటించారు. ఆ పాత్రలకు తగ్గట్టు చేశారు వాళ్ళు. అలాగే స్నేహకి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. ఆ పాత్రలో ఆమె నటన చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో సందడి చేశారని చెప్పాలి. 1-2 సన్నివేశాలు పాటలో కనిపించారు అంతే. మీనాక్షి చౌదరి పాట కంటే విజయ్, త్రిష పాట చాలా బాగుంటుంది. తమిళ యువ హీరో శివకార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. అలాగే ఎంఎస్ ధోని ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజ్ కూడా వాడారు ఈ సినిమాలో. సినిమా ప్రారంభంలో ఏఏ ద్వారా కెప్టెన్ విజయకాంత్ను చూపించడం చాలా బాగుంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే విజయ్ డైహార్ట్ అభిమానులకు మాత్రం బాగా నచ్చుతుంది ఈ సినిమా.